మీకు దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్లు లెక్కలు తేల్చండి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఎంపీ డీకే అరుణ సవాల్. బీజేపీపై కరీంనగర్‌లో మహేష్ వ్యాఖ్యలకు హైదరాబాద్‌లో డీకే అరుణమ్మ కౌంటర్. మహేష్ కుమార్‌కు మతి భ్రమించి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారని, మీకు దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్లను ఏరండి. అప్పుడే దొంగలెవరో దోషులెవరో తేలిపోతుంది కదా. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం దొంగ ఓట్ల రాగం అందుకుంది. మనుగడ కోసమే కాంగ్రెస్ బీజేపీపై దుష్ప్రచారానికి పూనుకుంది అని అన్నారు. నరేంద్ర మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ యొక్క శక్తిని దేశంలో అడ్డుకోలేక వీళ్ళు పూర్తిగా దేశంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకుడు మీరు ఇక్కడ దేశం కోసం, దేశ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతూ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా, దేశ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క పాలనను జీర్ణించుకోలేక, ప్రజల్లో వారికి పెరుగుతున్నటువంటి ఆదరణను సహించుకోలేక వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే ఇవన్నీ ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే అసలు నవ్వొస్తుంది. వాళ్ళకు ఓడిపోయినప్పుడే దొంగ ఓట్లు గుర్తొచ్చినాయి. దేశవ్యాప్తంగా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దొంగ ఓటు అనేటటువంటి మాట గుర్తొచ్చింది. వాళ్ళు గెలిచినన్ని రోజులు బ్రహ్మాండంగా ఓట్లు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఓడిపోతేనే దొంగ ఓట్లు గుర్తొచ్చినాయి అనమాట. దొంగ ఓట్లతోనే గెలిచి 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 అలవాటైన వాళ్లకు ఈరోజు దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎవరికైనా కానీ తాము చేసినప్పుడే ఇతరులకు చేసిండే అనుమానం వస్తుంది. ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు దొంగ ఓట్ల గురించి మాట్లాడడం అంటే చాలా విడ్డూరంగా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ ఓటు, సరే బాబు తెలంగాణలో మొత్తం ఎన్ని దొంగ ఓటు ఉన్నాయి ఫస్ట్ తీయండి. రేపు సర్పంచ్ ఎలక్షన్లు చేస్తామంటున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అంటున్నారు, బీసీ రిజర్వేషన్ పేరిట వాటి దొబ్బుతా ఉన్నారు ముందరికి. ఆ రిజర్వేషన్లు మొత్తము ఏమంటారు దాన్ని చిక్కుముడు లేచి పెట్టిను. అది బీసీ రిజర్వేషన్లది 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి తిలోదకాలు ఇచ్చి కేవలం రాజకీయం కోసమే ఈ డ్రామా ఆడుతుంది. ఈరోజు వాళ్ళకి బీసీల పైన చిత్తశుద్ధే లేదు. కేవలం రాజకీయం కోసమే ఈ రిజర్వేషన్ల మాట ఎత్తి డ్రామా చేసుకుంటా, ఎలక్షన్లను పోస్ట్పోన్ చేసుకుంటా లోకల్ బాడీస్లో ఈ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని తెలంగాణలో ఏదో మేమేదో బీసీలను ఇన్నేళ్లు ఉద్ధరించలేదు, కొత్తగా ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇన్నేళ్లు ఉద్ధరించిన మాట నిజమని ఇప్పుడు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏదో చేస్తామంటే నమ్మడానికి ఏ బీసీలు సిద్ధంగా లేరు. ఇవన్నీ కూడా కేవలం భ్రమలు కలిగిస్తున్నటువంటి వాస్తవం వాళ్లకు తెలుసు, ప్రజలకు తెలుసు.